వీళ్ళందరూ నమ్ముకున్నారా? నీకు తెలుసా వీళ్ళందరూ నమ్ముకున్నారని? అన్నయ్య ఇక్కడ కొంతమంది అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు ఏసై నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు స్నాక్స్ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. స్నాక్స్ కోసం ఇప్పుడు లోపల ఏసై బిడ్డలాగా ఉంటారు, బయటికి వెళ్ళగానే సాతాను పిల్లలు అడుగుతారన్నయ్య. చూసారా పిల్లలు కనిపెట్టేశారు జాక్సన్. మీరు అమ్మా ఎవరు కనబడుతున్నారు? హలో హలో చెప్పండి మరి. హాయ్ అన్నయ్య. హాయ్ ప్రజలడన్నయ్య. ప్రజలా నీ పేరేమిటి? నా పేరు రైని అన్నయ్య. రైని విన్నారా మీరందరూ? ఒకసారి మీరు చెప్పండి. అవును కదా, ఓకే చెప్పమ్మా. మీ పిల్లలు VBS లో కూర్చున్నారు కదా? కూర్చున్నారు కదా అన్నయ్య. మాకు కూడా VBS అంటే చాలా ఇష్టం. అవునా? VBS లో పాటలు, కథలు, కలరింగ్, కవిత వాక్యాలు, యేసయ్య గురించి పోలని చెప్తారన్నయ్య. అవునా? అందుకే మా అన్నయ్య చెప్తే నేను కూడా వచ్చానన్నయ్య. అవునా? మీ అన్నయ్య చెప్పాడా? అవును. మరి మీరందరూ చెప్పారా ఎవరికన్నా? ఇవ్వాలి ఈ రోజే చెప్పి ఎవరిని తీసుకొని వచ్చారు మీరు? కొట్టిదే చెప్పండి. ఎల్లవరికి రాకుండా కానీ పక్క వాళ్ళకి చెప్పరా? చెప్పరా? యేసయ్య గురించి చెప్పాలి కదా. చెప్పరు వీళ్ళ? చెప్పాలి. చెప్పాలంట. యేసయ్య గురించి మనం చెప్పాలంట. ఫ్రెండ్స్ తెచ్చారా ఈరోజు? అన్నయ్య నేను ఈరోజు మా చెల్లి తీసుకొచ్చాను. మా చెల్లి రేపు 3 ఫ్రెండ్స్ తెచ్చిందన్నయ్య. రేపు 3 ఫ్రెండ్స్ తీసుకొస్తుంది? అవునన్నయ్య. అమ్మా అన్నయ్య ఎంతమంది తీసుకొస్తారు? ఒక్కొక్కరు. ఇప్పుడు అన్నయ్య మేము రేపు కూడా వస్తాం. అవునా? మేమిద్దరూ రేపు వస్తాము. మాతో పాటు ఇంకా 3 ఫ్రెండ్స్ తీసుకొస్తామన్నయ్య. 3 ఫ్రెండ్స్ ని 5 అవుతారు. ఇద్దరు ఎంతమంది అవుతున్నారు? 5 అవుతున్నారు అన్నయ్య. ఈ సాత్విక్ అని ఎంతమంది తెచ్చాడు? సాత్విక్ అన్నా నిద్రపోతున్నాడు అన్నయ్య. ఒక్కడే వచ్చాడు, కూర్చొని మూలం కూర్చొని నిద్రపోతున్నాడు. అవునా? ఎప్పుడు చూసావు? చూశానన్నయ్య. అవునా? ఇప్పుడు ఎంతమంది మీరందరూ నిద్రపోయారు ఇవాళ? అన్నయ్య సగం మంది నిద్రపోయారు అన్నయ్య. సగం మంది? అమ్మా. ఫస్ట్ ఎంత లేట్ అయ్యారో తెలుసా? నాయకుడు ఇశ్రాయేలు ప్రజలకి మోసే నాయకుడు లాగా ఆ నిద్రపోయే నాయకుడు ఇదిగో ఈ సండే అనే అందరు నిద్రపుచ్చుతారు. నిద్ర పోనాలు కూడా పోయి దగ్గర చేసి నిద్రపుచ్చి నిద్రపోతాడట. నిద్ర వచ్చి నిద్రపోతాడు. అవునండి. వాళ్ళ తమ్ముడు కూడా నిద్ర వచ్చాడు కదా? అవును అవును. చూసేసాడు. చూసారా? చేనులో కూర్చొని నిద్రపోతాడు. నిద్రపోతులకి ఏమొస్తుంది? ఏం రాదన్నయ్య? చింపిరి కొట్టరు. అవును, నరకం. నిద్రపోతులు పరలోక రాజ్యం లేదు అన్నయ్య. చెప్పు. VBS లో చక్కగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు అన్నయ్య. VBS లో పాటలు పాడాలి. అవునా? కొంతమంది నోరు మూసుకొని కూర్చుంటున్నారు అన్నయ్య. నోరు చేస్తున్నారా? మరి VBSకి వస్తే పాటలు పాడాలి, వాక్యాలు చదవాలి, అర్థవాక్యాలు చదవాలి, టీచర్స్ చెప్పి వినాలి కదా. కొంతమంది వింటలేదన్నయ్య. వింటలేదంట. చూసారా మీకు మీద అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయో? ఓకే అన్నయ్య. ఎక్కడ ఒక పొట్టోడు ఉన్నాడు అన్నయ్య, ఉండరాక. వాడైతే అందరూ మీరు ఎక్కి కూర్చుంటారు. ఎక్కి కూర్చుంటాడు అంతే. ఎవడు? అక్కడ పొట్టోడు ఉండరా ఉన్నాడు చూడండి. అవునా? సన్ని చెప్పాడు. గుర్రాలాగా అందరూ మీ పిల్లల మీద ఎక్కి కూర్చుంటారు. సన్ని చెప్పాడు. చక్కగా పాటలు నేర్చుకోవాలి, వినాలి. రేపు లాస్ట్ అయితే. రేపు లాస్ట్? అవును. రేపు నువ్వు వస్తాను. నీతో పాటు ఇంకా 3 ఫ్రెండ్స్ వస్తారు. అవునా? ఓకే. అయితే
ఈ పిల్లలు ఏసే పిల్లలాగా ఉండాలి. చేసే పిల్లల చక్కగా వినాలి, ఆడాలి, చక్కగా అల్లరి చేయకుండా కూర్చోవాలన్నయ్య. అవునా? అట్లయితే రేపు వస్తాను, అయితే రేపు రామ్నే. ఏ పిల్లలు చక్కగా పాటలు వాక్యాలు చదువుతూ పాటలు పాడుతూ రేపు మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తేనే వస్తారట. అన్నయ్య ఆ, రేపు ఫ్రెండ్స్ తేవాలి, ఉమ్, ఈ దేశంలో చక్కగా కూర్చోవాలి భక్తి కలిగి. అవునా? అల్లరి పిల్లలాగా సాతాన్ పిల్లలాగా ఉంటుంది రా రాదా? అంతే. అమ్మా ఏసే పిల్లలండి వీరంతా. అవునా? చూడు రేపు ఒక్కొక్కరు నలుగురు ఐదుగురు తీసుకొని వస్తారు. అవునా? ఆ, ఓకే అన్నయ్య, ఈ ఓకే. 2 రోజులు చెప్పిన వాక్యాలు రేపు చెప్తారు, ఆ, ప్రార్థన చేస్తారు. ఈ 2 రోజులు నేర్చుకున్న పాటలు పాడతారు. ఓకే ఓకే. రేపు ఈ 2 రోజులు ఉన్నటువంటివి ఇతరులకు చెప్పి ఏసైనా మహిమపరుస్తారు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నయ్య ఆ, ఏదేమైనా ఉమ్, మీ పిల్లలు రేపు టైంకి రావాలి, ఉమ్, ఇంకా ఫ్రెండ్స్ తేవాలి, ఉమ్. చక్కగా సాయంత్రం వరకు భక్తితో కూర్చోవాలన్నయ్య. అవునా? చూస్తాం, రేపు కూర్చోకపోతే అల్లరి చేసిన వాళ్ళకి స్నాక్స్ లేవు, రైతులు లేవు, ఆ, మేము కూడా రాము, ఫ్రెండ్స్ కూడా రావు, ప్రైజులు కొట్టినావా? మ్యాజిక్ షోలు కూడా రావు, అవునా? పప్పర్ షో కూడా లేదు. లేదా? మ్యాజిక్ షో లేదు, పప్పెట్ షో లేదు, స్నాక్స్ లేవు, బహుమతులు కూడా లేవు. ఏమి లేవు, ఏమి లేవు. అమ్మా, ఏసై పిల్లలకి అన్ని. వీళ్ళు అలా చేస్తున్నారని మీరు రారు, వెళ్ళిపోతారు మీరు. అన్నయ్య, ఆ, ఈ పిల్లలు మంచి పిల్లలు అన్నయ్య. మంచి పిల్లలా? రేపు వస్తారు, ఆ, మంచిగా కూర్చుంటారు, ఆ. చక్కగా అన్ని నేర్చుకుంటారన్నయ్య. కదా పిల్లలు? నేర్చుకుంటారు. అవునా? మీరు మంచి పిల్లలేనా పిల్లలు? మీరు మంచి పిల్లలేనా? లేకపోతే ఈ సైన్యం లాగా నిద్రపోతారా? సాత్వికం లాగా చెప్పండి, మంచి పిల్లలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఆ, మేము ఉంటామన్నయ్య. మరి ఉంటావా? రేపు వస్తామన్నయ్య. ఓకే, మరి పంపించేద్దామా మరి? ఓకే, అవును, రేపు తీసుకొని వస్తారా? తప్పకుండా అన్నయ్య. ఓకే. అన్నయ్య, ఆ, ఇక్కడున్న పిల్లలకు వందనాలన్నయ్య. వందనాలు. మీరు అందరూ వందనాలు ఇస్తారా? టీచర్స్ వందనాలన్నయ్య. వందనాలు. వాలంటీర్స్ ఇంకా హెల్ప్ చేస్తున్న వారికి వందనాలన్నయ్య. వందనాలు. అన్నయ్య, ఓకే. మరి ముఖ్యంగా పాస్టర్ గారు మీకు వందనాలన్నయ్య. వందనాలు, వందనాలు. అక్క కూడా వందనాలు. రేపు రేపు తప్పనిసరిగా టైంకి వచ్చి వీళ్ళందరూ వస్తేనే మీరు వస్తారు. అవునండి, అవును. లేకపోతే రాదు. వచ్చినా కానీ చక్క కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. అవునా? ఓకే. అప్పుడే చివరిలో వస్తాం చూసి. ఓకే. మాకు ఫోన్ చేస్తే పిల్లలు అల్లరి చేయలేదు, బాగున్నారు, రేపంతా రండి అంటే ఈవినింగ్ వస్తామన్నయ్య. ఓకే, మంచిది. మీరు అల్లరి చేశారని చెప్తే రా, పిల్లలు రావాలంతా. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్ అన్నయ్య. బాయ్. బాయ్ పిల్లలు. బాయ్. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ టీచర్స్. అన్నయ్య బాయ్. ఈ అన్నయ్య సిగ్గుపడుతున్నాడు. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య బాయ్. బాయ్ బాయ్. బాయ్ పిల్లలు. బాయ్. బాయ్. బాయ్ బాయ్ బాయ్. అందరికి బాయ్ చెప్పారా? చెప్పారా? మరి రేపు ఎంతమందిని తీసుకురావాలి మీరు? ఈ 2 రోజులు విన్నది పిల్లలకు చెప్తారా మీరు? ఫ్రెండ్స్ తీసుకొస్తారా? ఫ్రెండ్స్ తీసుకొస్తారా? ఓకే, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.